హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమికి పర్టికులర్గా అందరూ చేసుకునే నైవేద్యాలు పానకం, వడపప్పు, అలాగే పచ్చి చల్లిమిడి. తప్పకుండా ఈ మూడు చేసుకోవాలి కదండి. సో ఈ మూడు ఒక 10 మినిట్స్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్ తీసుకొని ఇలా పెసరపప్పుని ఒక కప్పు తీసుకున్నాను. దీన్ని ఒకసారి నీట్గా కడిగి మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని దీన్ని ఒక 5-10 మినిట్స్ నానబెట్టుకోవాలండి. పెసరపప్పు త్వరగానే నానిపోతుంది. ఈ ప్లేస్లో పచ్చిపప్పు కూడా యూజ్ చేయొచ్చు. దీన్ని కాసేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని నేను 1/2 కప్ బెల్లాన్ని తీసుకున్నాను. స్వీట్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ ఎక్కువ కావాలి అంటే ఫుల్ కప్ తీసుకోవచ్చు. నేను 1/2 కప్ బెల్లాన్ని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పానకం కోసం ఇందాక మనం పక్కన పెట్టుకున్న బెల్లం కరిగిన తర్వాత ఇలా వాటర్ తీసుకోవాలి. దీంట్లో తగినన్ని వాటర్ పోసుకొని ఇప్పుడు దీంట్లోకి మిరియాలు అప్పటికప్పుడు ఇలా నూరి వేసుకుంటున్నానండి. ఇందులోనే ఆల్రెడీ పౌడర్ చేసుకున్న ఇలాచీ కూడా 2 కలిపి నూరుకుంటున్నాను. మిరియాలు మొత్తం పౌడర్గా తీసుకోకూడదు, లైట్గా నూరుకొని తీసుకుంటున్నాను. ఈ 2 కలిపి తీసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇది ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అంతే అండి, ఈజీగా పానకాన్ని ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం తులసాకు వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు. ఈ పానకం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఐటెం వచ్చి పచ్చి చల్లిమిడి. దీనికోసం నేను 1 కప్పు బియ్య పిండి తీసుకున్నానండి. అలాగే కొద్దిగా బెల్లం తీసుకున్నాను. దీంట్లో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండి లాగా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ ఎక్కువ పోసుకోకుండా కలుపుకోవాలి. అవసరమైతే దీంట్లో కొంచెం పెసరపప్పు కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా బెల్లం స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. అంతే అండి, పచ్చి చల్లిమిడి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనిపైన కొంచెం కొబ్బరి బెల్లంతో గార్నిష్ చేసుకుంటే ఇది కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఐటెం వచ్చి పెసరపప్పు అండి. దీంట్లో శుభ్రంగా నీళ్ళు మొత్తం వడకట్టుకొని దీంట్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ నేను మామిడికాయ తురుము వేసుకున్నానండి. అలాగే కొబ్బరి, ఈ మామిడికాయ తురుము వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. దీంట్లో కొద్దిగా బెల్లాన్ని మరీ పౌడర్గా చేసుకోకుండా ఇలా కొంచెం పలుకులుగా ఉంచుకొని వేసుకోవాలి. ఇందాక పౌడర్గా చేసి పెట్టుకున్నాను కదా మిరియాల పొడి కూడా లాస్ట్కి గార్నిష్ చేసుకుంటే కొంచెం స్పెషల్ టేస్ట్ ఉంటుందండి. లేదు మీరు లైక్ చేయకపోతే మామూలుగా కూడా బెల్లం వేసుకొని ఇవి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అంతే అండి, ఎంతో సింపుల్గా 5-10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే ఈ 3 నైవేద్యాలు రెడీ. వడపప్పు, పానకం, అలాగే పచ్చి చలిమిడి. ఈ శ్రీరామనవమికి మీరు కూడా ఈ 3 సింపుల్గా ట్రై చేయండి. జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. అంతే అండి, సింపుల్గా ఈ 3 ఐటమ్స్ని నైవేద్యాలుగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.